నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. చూస్తున్నారు కదా, కొరమేను చేపల పులుసు అండి. చూస్తుంటేనే ఆకలి దంచేస్తుంది కదా, అంతే టేస్ట్ కూడా ఉంటుందండి. చూసారు కదా, ముక్కలు కూడా విరగకుండా ఎలా ఉన్నాయో చక్కగా. రుచి కూడా అదిరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ వట్టిగా కానీ తినొచ్చండి. దీన్ని ఒకసారి నేను చెప్పే పద్ధతిలో తయారు చేసుకోండి. మీ చేతి వంటను ఎప్పుడు మర్చిపోరండి. ప్రతిసారి చేపల పులుసు చేసినప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం మనం. ఫస్ట్ చేపలను అయితే ఒక 3-4 టైమ్స్ బాగా కడగాలి. ఫస్ట్ సాల్ట్, తర్వాత లెమన్, తర్వాత మజ్జిగతో కడగాలి. అలా కడగడం వల్ల నీసు వాసన అనేది రాదండి. చేప ముక్కల్ని సాల్ట్ వాటర్లో ఉంచాలండి. మనం ఎంత లేటు వంట చేసినా కానీ అవి పాడవకుండా ఉంటాయి. ఇవైతే నేను నీట్గా వాష్ చేసుకున్నామండి. చూసారు కదా ఇంగ్రీడియంట్స్. అల్లం వెల్లిపాయలు నాన్ వెజ్లో ఫ్రెష్గా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. జీలకర్ర, మెంతులు, చింతపండు, కొత్తిమీర. ఇంగ్రీడియంట్స్ ఈ ఆనియన్స్ అండి. ఇవి మనం పచ్చి తీసుకోవద్దు, వీటిని కాల్చి పేస్ట్ చేసుకోవాలి. కొరమేను చేప ముక్కలు కాబట్టి దీంట్లోకి నేను జీలకర్ర, మెంతుల పిండి మాత్రమే తీసుకుంటున్నాను. వేరే చేపలు అంటే రవ్వలు, బొచ్చెలు ఇలాంటి వాటికి మనం ఈ జీలకర్ర మెంతులతో పాటు కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవాలండి. వాము కూడా మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటు. అప్పుడు వాతం చేయకుండా ఉంటుందండి, వంటికి వేడి చేయకుండా కూడా ఉంటుంది. ఇలా వాము కలుపుకోవడం వల్ల చాలా మంచిదండి. కొరమేను చేప అనేది చాలా మంచిదండి. ఇది అందరూ తినేది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లులు మాత్రం తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను ఇందులోకి వాము అయితే కలపట్లేనండి. చూసారు కదా, ఓన్లీ జీలకర్ర, మెంతులు వేయించి పౌడర్ చేసుకుంటాను. తర్వాత ఫస్ట్ అయితే ఈ చేప ముక్కల్ని మనం సాల్ట్ వాటర్లో వేసుకుందాం. వంట చేసే టైం లేట్ అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి ఇలా సాల్ట్ వాటర్లో ముక్కలు వేయడం వల్ల. ఇవన్నీ కూడా అన్ని ముక్కలు మునిగేలాగా వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ సీ ఫుడ్ కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి. చాలా మంచిదండి, పిల్లలకి ఐ పవర్ పెంచుతుంది. ఒకవేళ సీ ఫుడ్ తీసుకొని వాళ్ళు, వెజ్ తినని వాళ్ళు గంగవల్లి ఆకులను తీసుకోండి, చాలా మంచిది. సాల్ట్ వాటర్లో వేసాం కదా, ఇప్పుడు ఈ చింతపండుని అయితే ఒక 2-3 సార్లు కడిగి మనం నానబెట్టుకుందాం. చూసారు కదా, దీంట్లో వాటర్ పోసి మనం పక్కకు పెడదాం, ఇది నానిపోతుంది. ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం మనం. ఇది నాన్ వెజ్లో ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకోవడం చాలా మంచిదండి. మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా ఉంటుంది. చూసారు కదా, అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ ఏదైనా ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లిపాయల పేస్ట్ అప్పటికప్పుడు చేసింది వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు ఇంట్లో తయారు చేసుకొని వాడండి, బయట చాలా వరకు అవాయిడ్ చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ ఆనియన్స్ అండి. ఇవైతే మనం కాల్చి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి గ్యాస్ పైన కాల్స్తున్నానండి. ఊళ్ళలో అయితే దీన్ని పొయ్యిలో నిప్పుల మీద కాల్చుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి అండి, చాలా మంచిది. మనకు అవి లేవు కాబట్టి ఇక్కడ నేను గ్యాస్ పైన కాలుస్తున్నా. ఖచ్చితంగా ఈ చేపల పులుసుకి ఇలా కాల్చి మాత్రమే ఈ ఉల్లిగడ్డలను మనం చేపలకు వాడాలండి, అప్పుడే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. చూసారు కదా, నేను ఒక 3 తీసుకున్నానండి. నేనైతే ఇలా కాల్చుకున్నాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా. ఇలా ఒక 3 అయితే నేను కాల్చి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మనం వీటిని కూడా ఆనియన్ కాల్చేటప్పుడు ఇలా మధ్యలో కాట్లు పెట్టండి, అప్పుడే మంట లోపలికి తగిలి అంతా కూడా ఉడికిపోతుంది మంటతోని. ఇప్పుడైతే ఇవి కాల్చేసాను కదా, ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకుందాం మనం. అయితే సిమ్ములో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇవి దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఆనియన్స్ని బరకగా చేసుకుందామండి, మెత్తగా పేస్ట్ అయితే చేయొద్దు వీటిని.
చూసారు కదా, ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలి. మెంతులను మాత్రం పౌడర్ లాగా చేసుకోవాలి, కొంచెం మెత్తగా. చూసారు కదా, మెంతుల పౌడర్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్నీ ముక్కలకు పట్టియాలండి. ఇప్పుడు ఈ వాటర్లో నుండి ఒక్కొక్కటిగా ముక్కలన్నీ తీసి వాటర్ లేకుండా ప్లేట్లో వేసుకుందాం. మనం ముందుగా ముక్కలు కలుపుకోవడం చాలా మంచిదండి. చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి వాటిని మనం నూనెలో వేసినాక ఊరికే కలపొద్దండి. అందుకే ఇవన్నీ మసాలాలు పట్టించినామంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ముక్కలకు బాగా ఉప్పు కారం పడుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీటికి వేసి కలుపుకోవాలండి. మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా చేయాలి. పసుపు, కారము, అల్లం వెల్లిపాయల పేస్ట్, మెంతుల పిండి, కొంచెం కొత్తిమీర, నూనె ఇవన్నీ వేసానండి నేను. చూసారు కదా, అన్ని ముక్కలకు కూడా పట్టించాలండి. అప్పుడే ముక్కలు చప్పగా ఉండకుండా మరింత టేస్టీగా ఉంటాయండి. మనం పోపులో వేసుకుంటే ముక్కలను కలపలేము. ఈ ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టదండి డైరెక్ట్ వేస్తే. ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే ముక్కకు మంచి ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది, రుచి పెరుగుతుంది. అన్ని కర్రీలాగా మనం ఈ ఫిష్ కర్రీని అయితే ఊరికే గంట పెట్టి కలపొద్దండి. నేను చూపిస్తాను, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చేపల పులుసుకు మాత్రం ఒక పెద్దగా వెడల్పుగా ఉండాలండి అడుగు. అలాంటి గిన్నె మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే చేపలను అన్నిట్లా పేర్చుకోవాలి. అన్ని ముక్కలకు కూడా ఆయిల్ పట్టేలాగా మనం పేర్చుకోవాలి. గంటలు పెట్టి ఊరికే కలపొద్దండి. సరే కదా, నేను వెడల్పు తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ అయితే అడుగు మొత్తం పోసుకోవాలండి. దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కొన్ని మసాలా దినుసులు కూడా వేసుకుంటున్నా. చెక్క, పసుపు కూడా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. పచ్చి మెంతికూర దొరకలేదండి, అందుకే కస్తూరి మేతి వేస్తున్నాను. పులుసులలో కస్తూరి మేతి, మెంతికూర వాడడం చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లోకి మనం చేప ముక్కలు వేసుకుందామండి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని సిమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇవన్నీ ఉడికించుకుందాం. చింతపండు కూడా నానిపోయింది. వీటికి చింతపండు రసం తీసుకుందాం ఈలోపు. ఇప్పుడు ఈ 5 మినిట్స్ ఉడికాయి కదా, ఒకసారి వీటిని తిప్పేసుకుందాం. ఇంకో సైడ్ కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోతుంది. చూడండి, స్లోగా చేసుకోవాలి ఈ ప్రాసెస్. అటు ఇటు కలపొద్దండి, గంటలతోనే విరిగిపోతాయి, అంటే చిట్లిపోతాయి ముక్కలు. ఇలా స్లోగా చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం. చేపలు అయితే ఆల్మోస్ట్ నూనెలో ఉడికిపోయాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు రసం కూడా పల్చగా కానీ చిక్కగా కానీ ఉండొద్దండి, మీడియంలో ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ చింతపండు రసం పోసిన తర్వాత కూడా కలపొద్దండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాతనే ఈ ముక్కలను అటు ఇటు కదుపుకోవాలి. అబ్బా, ఎంతో కమ్మనైన కొరమైన పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ దీన్ని మరి ఉడికించుకోవాలి. ఈ మసిలే పులుసులో కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుందండి. పులుపులో ఎప్పుడైనా సరే కొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి, దాని రుచి వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, నేను ఒక చిన్న బెల్లం ముక్కనైతే వేస్తున్నాను. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది, మస్తు రుచి అయితే పెరుగుతుంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసాను. నేను ఒక 5 మినిట్స్ బాగా మరగనిద్దాం. తర్వాత లాస్ట్ కొత్తిమీర. చూసారు కదా, చేప ముక్కలు ఒక్కటి కూడా డ్యామేజ్ కాలేదు. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. పులుసు కూడా అటు చిక్కగాను ఇటు పల్చగాను రెండూ లేదు. ఎంతో కమ్మగా వేడివేడిగా చాలా బాగుంటుందండి. చేపల పులుసు ఎప్పుడైనా మనం చల్లారినాక తీసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. వేడివేడిగా చేపల పులుసు అనేది అంత టేస్ట్గా అనిపించదు, కానీ చల్లారినాక చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రైస్లో అయినా చపాతీలో అయినా ఉట్టిగా అయినా తినొచ్చండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.